తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ లో గవర్నర్ తో 2 గంటల భేటీ అయ్యారు. పెండింగ్ బిల్లులతో పాటు చాలా విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అన్ని విషయాలపై ఓ క్లారిటీ వచ్చింది. కానీ అమాత్య పదవుల విషయంలో మాత్రం ఓ కంక్లూజన్ రాలేని పరిస్థితి తలెత్తుతోంది. ఓవైపు పార్టీ కోసం పనిచేసిన వారికి సరైన న్యాయం చేయాలి, మరోవైపు పార్టీని బలోపేతం చేయడానికి చేరికలు ప్రోత్సహించాలి. బయట నుంచి చేరే వారికి పదవుల ఆశ చూపాలి. ఇంటా బయట అందరినీ సమన్వయం చేయాలి. ఉన్నవే 6 అమాత్య పదవులు. అందుకోసం పోటీ పడుతున్న వారు, ఇంటా బయట పోటీ పడుతున్న వారు 16 మంది. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ ప్రాతిపదికలు, బయట నుంచి వచ్చిన వారికి కమిట్మెంట్ చేయడం, కొత్తగా చేరబోయే వారికి ఆఫర్ ఇవ్వాలి, ఎవరికి మంత్రి పదవులు కేటాయించాలి, మిగిలిన వారికి ఎలా నచ్చజెప్పాలి, బుజ్జగించాలి. అసలే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాస్త అసంతృప్తిగా ఉన్న అధిష్టానంను ఒప్పించడం కోసం కొంత ట్రాన్స్పరెన్సీగా పదవులు కేటాయింపు చేయాలి. ఇక సొంత పార్టీలో కూడా అసమ్మతి పెరగకుండా చూడాలి. బయట చేరికలను వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి లాంటి సీనియర్లను సమాధానపరచాలి. ఇటు ఇంటా అటు బయట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. ఇది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్. ఇక ఈ విషయంలో మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు సీఎం రేవంత్. మొన్న 5 రోజుల పర్యటనలోనే అన్ని విషయాలపై చర్చలు జరిగాయి. ఇక ఫైనల్ గా రేపు అమాత్య పదవులు, నామినేటెడ్ పదవులు, పీసీసీ పదవి ఇలా ఎవరికి ఇవ్వాలి, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఇలా పార్టీతో పాటు పాలనాపరమైన విషయాలపై కూడా అధిష్టానంకు క్లారిటీ ఇచ్చి అనుమతి తీసుకుని తిరిగి రాష్ట్రానికి వస్తారు. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. మరో 6 మంత్రులకు కేబినెట్ లో అవకాశం ఉంది. ఇక అమాత్య పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి, మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మంత్రి పదవి కోసమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఇప్పటికే హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్, మంతని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబులు కేబినెట్ మంత్రులుగా బెర్తులు సంపాదించుకున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ ఆధిపత్యం తగ్గించడానికి మరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉందనేది పార్టీలో టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ కు గతంలో 5 ఎమ్మెల్యేలు, ప్రస్తుతం 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి వరించడంతో కరీంనగర్ ట్రయాంగిల్ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా ఎల్లప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా కరీంనగర్లో 4 సార్లు గెలిచిన గంగుల కమలాకర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉంటారు. కనుక ప్రత్యర్థుల ప్రభావం తగ్గించాలంటే మరో మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. కరీంనగర్ నుంచి వెలమ సామాజిక వర్గం నుంచి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మానకొండూరు నుంచి ఎమ్మెల్యేగా ఎస్సీ కోటాలో కవ్వంపల్లి సత్యనారాయణలు మంత్రి పదవి పోటీలో ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అయిన యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. ఇక మరొకరిని కూడా మంత్రివర్గంలో తీసుకుంటారని టాక్. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాకు ఆంతోల్ ఎమ్మెల్యేగా నిలిచిన దామోదర్ రాజనరసింహకు మంత్రి పదవి కేటాయించారు. బీఆర్ఎస్ కు 7 ఎమ్మెల్యేలు, మెదక్లో బీజేపీ ఎంపీగా రఘునందన్ రావు గెలవడం, బీఆర్ఎస్ బీజేపీకి చెక్ పెట్టాలంటే మరో కేబినెట్ పోస్టు లేదా పీసీసీ అధ్యక్ష పదవి అయినా ఇస్తేనే ప్రతిపక్షాలకు ధీటుగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక ఇదే వరుసలో సురేష్ షెట్కర్, జగ్గారెడ్డిలు క్యూలో ఉన్నారు. ఇక వరంగల్ జిల్లాకు ఇప్పటికే 2 ఎమ్మెల్యేలుగా గెలిచిన మహిళలు కొండా సురేఖ, దనసరి సీతక్కలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వరంగల్ నుంచి 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 మంత్రి పదవి రేసులో ఉన్నారు. సీనియర్ పొలిటీషియన్లు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలతో పాటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి చేరుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఇక నల్గొండ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మంత్రి పదవులు చేజిక్కించుకోగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇక కోమటిరెడ్డి ఇంట్లో రాజగోపాల్ కు మంత్రి పదవి ఇస్తే మరో మంత్రి పదవి కావాలని ఉత్తమ్ ఢిల్లీలో మకాం వేశారు. అధిష్టానం వద్ద ప్రతిపాదన పెట్టారట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 కేబినెట్ మంత్రి పదవులు పొందారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా 3 కీలక శాఖల్లో తెలంగాణలోనే కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఉన్నవి 6 మంత్రి పదవులు, 1 పీసీసీ పదవి, 2 కేబినెట్ ర్యాంక్ పదవులు, 1 ఆర్టీసీ చైర్మన్ పదవి, మరోటి చీఫ్ విప్ పదవి.
మొత్తం కలిపి 9 పదవులు. రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ కూడా 9 కావడం గమనార్హం. అయితే వీటి కోసం పోటీ పడుతున్న వారి లిస్ట్ చాంతాడంతో ఉంది. ఇక 6 మంత్రి పదవుల్లో ఇప్పటికే 4 మంత్రి పదవులు మొన్న ఢిల్లీలో అధిష్టానం వద్ద ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 2 మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి, 1 వెలమ సామాజిక వర్గానికి, ఇంకోటి ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించాలని ఇప్పటికీ డిసైడ్ చేశారట. ఇక తెలంగాణ పీసీసీ కోసం బీసీ నేతలిద్దరూ గట్టిగా పట్టుబడుతుంటే మరో 3 అడ్లూరి లక్ష్మణ్, సురేష్ శెట్కర్, జగ్గారెడ్డిలు కూడా రేసులో ఉన్నారు. 6 మంత్రి పదవుల కోసం 16 మందికి పైనే ఆశపడుతున్నారు. ఇక అసంతృప్తులలో ఒకరికి ఆర్టీసీ చైర్మన్, మరొకరికి చీఫ్ విప్లుగా నియామకం చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. కానీ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బలోపేతం చేయాలంటే బలమైన నేతలు అవసరం కనుక అలాంటి నేతలను ఒకరిద్దరిని పార్టీలోకి తీసుకొని 1-2 మంత్రి పదవులు ఇస్తేనే గ్రేటర్లో బీజేపీ, బీఆర్ఎస్లకు గట్టి పోటీ ఇచ్చేలా తయారు చేయాలని సీఎం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు లైన్ క్లియర్ అయితే ప్రొఫెసర్ కోదండరాంకు కేబినెట్లో మంత్రిగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. రానున్న కాలంలో గ్రేటర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారిని కొత్తగా పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారని సమాచారం. ఇక మిగిలిన వారికి నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరచాలని, ఇక్కడ వినకుంటే ఢిల్లీ నుంచి చెప్పించి ఒప్పించాలని మరోసారి హస్తినకు బాటపట్టారు సీఎం రేవంత్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఇండియా కూటమిలో అన్నా సమాజ్వాదీ అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు తెలంగాణలో మంత్రి పదవి తలసాని శ్రీనివాస్ యాదవ్ మావాడికి ఇవ్వాలని రాహుల్ కు సిఫార్సు చేస్తున్నారట. ఇక మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు గురు సమానుడు కనుక ఇటు నుంచి కాకుండా అటు నుంచి నరుక్కుంటూ వద్దామని మల్లారెడ్డి చంద్రబాబును అప్రోచ్ అవుతున్నారు. ఇక కాంగ్రెస్ లోనే మంత్రి పదవుల కోసం పోటీ అన్న నేపథ్యంలో బయట నుంచి వస్తున్న పోరును ఎలా మేనేజ్ చేస్తారో, ఇక హస్తం పార్టీ వారికి ఎన్ని పదవులు ఇస్తారో, బయట నుంచి చేయందుకున్న వారికి ఎలా న్యాయం చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ పదవుల పంపకం ఎలా ఉంటుందో వేచి చూడాలి.